హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు ఇంట్లోనే పానీపూరి చేసిద్దాం అనుకున్నాను పిల్లల కోసం. అప్పుడప్పుడు ఇలా పిల్లల కోసం సరదాగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అందుకే ఇంట్లో చేద్దాం అనిపించి ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను. దీనికోసం ముందుగా నేను బఠానీని అయితే రాత్రి నానబెట్టి పెట్టాను. పెట్టిన తర్వాత కుక్కర్లో అయితే ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టి కొద్దిగా బఠానీని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి మంచి స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఈ బఠానీ పేస్ట్ అలాగే ఆలుగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకొని లూజ్గా, ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా, దాన్ని బట్టి చూసుకొని మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే ఉప్పు టేస్ట్ సరి చూసుకొని వేసుకోవాలి. ఇలా 5 నిమిషాల్లో మనం పానీపూరికి బఠానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం పానీపూరిలోకి పానీ ప్రిపేర్ చేసుకుందాము. ముందు మిక్సీ గిన్నెలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక కట్ట తీసుకున్నాను నేను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకుంటే మళ్ళీ వడగట్టాల్సి వస్తుంది. అందుకే మెత్తగా మిక్సీ పట్టుకొని అట్లనే వేసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకొని కొద్దిగా రసం అందులో యాడ్ చేసుకోవాలి పులుపు కోసం. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కారం, ఉప్పు, కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం పానీపూరిలో పానీకి బయట టేస్ట్ రావాలంటే ఈ బ్లాక్ సాల్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అయినా ఇంకా కొంచెం చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఉప్పు అవి మనం టేస్ట్ చూసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. పానీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇన్స్టంట్ పానీపూరి తీసుకున్నాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తాను. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి బాగా హీట్ కానియాలి. బాగా హీట్ అయితేనే పానీపూరి అనేవి వేయగానే పొంగుతాయి. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. ఇలా పొంగితే సరిపోతుంది. 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. అలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకుంటే ఎంతో ఈజీగా పానీపూరి అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో అయితే ట్రై చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఒక లైక్ మాత్రం చేసుకోండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మరికొంతమందికి నా ఛానల్ అనేది వెళ్తుంది. బాయ్ బాయ్.